చంద్రబాబు నాయుడు కుటుంబంతో సహా తిరుమల దర్శనాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే తిరుమలలో దర్శనం అనంతరం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలను చేశారు. 1990ల కాలంలో తిరుమలలో నీటి ఎద్దడి కారణంతో ఆలయాన్ని 3 నెలలు మూసివేయాలని చెప్పి టీటీడీ అధికారులు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు ఇవాళ బహిర్గతపరిచారు. ఆ తర్వాత యుద్ధ ప్రాతిపదికపైన చర్యలు తీసుకుని కళ్యాణి డ్యాం నుంచి పైప్ లైన్ వేయించి తిరుమలకి నీటి కష్టాలను తొలగించానని చెప్పి చంద్రబాబు నాయుడు ఇవాళ చాలా గొప్పగా ప్రకటించారు. అంటే ఆంధ్రప్రదేశ్కి 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు హిందువుల మనోభావాలను లెక్కలోకి తీసుకోకుండా కేవలం తానే చేశాను, తానే గొప్ప అనేటువంటి విషయాన్ని బహిర్గతం చేయడానికి ఇవాళ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా హిందూ సమాజాన్ని కలిచివేస్తోంది. ఒకవేళ ఎవరైనా ఇట్లాంటి నిర్ణయాన్ని తీసుకొనినా కూడా చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడైనటువంటి ఒక నాయకుడు హిందూ సమాజాన్ని అగౌరవపరిచేలాగా ఈ విధంగా మాట్లాడి ఉండాల్సింది కాదు. చంద్రబాబు నాయుడు మరొకసారి ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీశారనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇదే విషయం పైన ప్రస్తుతం తిరుమలలో పనిచేస్తున్నటువంటి అధికారులను కానీ, గతంలో తిరుమలలో పనిచేసినటువంటి అధికారులను కానీ, లేకపోతే రిటైర్ అయినటువంటి అధికారులను కానీ సంప్రదించినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, తిరుమలలో ఎప్పుడూ కూడా ఆలయాన్ని 3 నెలలు మూసివేయాలి అని చెప్పి నిర్ణయాన్ని అయితే తీసుకోలేదు. నీటి ఎద్దడి కూడా పూర్తి స్థాయిలో ఎప్పుడూ ఏర్పడలేదు. అయితే నీటి ఎద్దడి వస్తుందేమో అనేటువంటి ఆలోచనలతో తిరుమలలో వృధా నీటి ఖర్చు తగ్గించాలి అని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగానే ఉచిత అన్నదాన ప్రసాద వితరణలో కూడా స్టీల్ ప్లేట్స్ని ఉపయోగించినట్లయితే కడగటానికి ఎక్కువ వాటర్ ఉపయోగించుకోవాల్సి వస్తుంది. అందువల్ల అక్కడ కూడా విస్తరాకులను ఉపయోగించుకున్నారు. అంతేగాని తిరుమల ఆలయాన్ని నీటి ఎద్దడి కారణంగా 3 నెలలు మూసివేయాలి అని చెప్పి ఎప్పుడు కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు అని చెప్పి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, గతంలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు, అధికారులు వీళ్ళందరూ కూడా ముక్తకంఠంతో చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి ఈ మాటల్ని ఖండిస్తున్నారు. అయితే గతంలో కూడా చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డు విషయంపై ఇట్లాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలను చేశారు. మళ్ళీ ఇవాళ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ వాళ్ళ మనసు గాయపడేలాగా ఆలయాన్ని గురించి మరొకసారి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలను చేశారు. అయితే చంద్రబాబు నాయుడు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కనుక వేరే దురుద్దేశాలు లేకపోవచ్చు, కానీ ప్రతి విషయాన్ని నేనే చేశాను అని చెప్పి చెప్పుకునే క్రమంలోనే ఈ విధంగా మాట జాడుతున్నారనేటువంటి విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇట్లాంటి మాటలు అనేక సందర్భాల్లో మాట్లాడారు. కేవలం టీడీపీని సమర్థించేటువంటి మీడియా ఉండటం వల్ల ఇవి సమాజంలోకి పెద్దగా రాకుండా వాటిని అడ్డుకట్ట వేయగలుగుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ఉండటం వల్ల ఏ రోజుకు ఆ రోజు ఇట్లాంటి విషయాలు బహిర్గతమవుతున్నాయి, భక్తులకు తెలుస్తున్నాయి.